బాస్ పాకిస్తాన్ నమీబియాని ఓడించి సూపర్ 8లో స్థానం దక్కించుకోగానే సూపర్ 8 ఫైనల్ షెడ్యూల్ కన్ఫర్మ్ అయిపోయింది. అవును బాస్, సూపర్ 8 మ్యాచెస్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎన్ని గంటలకు జరగనున్నాయో ఫైనల్ షెడ్యూల్ వచ్చేసింది బాస్. సూపర్ 8లో ఏ టీంలతో తలబడనున్నాయో పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. అవి ఏ రోజు ఎన్ని గంటలకో ఇప్పుడు మీకు వివరిస్తా. ఏ 2 గ్రూపులు చేశారో, అందులో ఏ 4 టీంలు ఉన్నాయో కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. అలాగే ప్రతి టీం ఎన్ని మ్యాచ్లు ఆడనుంది, సెమీఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలో కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఏ గ్రూప్లో ఏ టీమ్స్ ఉన్నాయో చూసేద్దాం బాస్. సూపర్ 8లో 2 గ్రూపులు ఉన్నాయి, గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏలో ఇండియా, జింబాబ్వే, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఉంటే గ్రూప్ బిలో పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉన్నాయి. అంటే 20 టీంల నుండి 12 టీంలు T20 వరల్డ్ కప్ నుండి బయటకు వెళ్ళిపోయాయి. అందులో ఆస్ట్రేలియా లాంటి టాప్ క్లాస్ టీంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ లాంటి స్ట్రాంగ్ టీం కూడా ఉంది. ఇక సూపర్ 8 మ్యాచ్లు ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో జరగనున్నాయో చూసేద్దాం బాస్. సూపర్ 8లో ఫస్ట్ మ్యాచ్ 21 ఫెబ్రవరిన మొదలవనుంది. ఆ రోజు కొలంబోలో న్యూజిలాండ్ వర్సెస్ పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ మ్యాచ్ ఫెబ్ 22న శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య జరగనుంది, క్యాండీలో మధ్యాహ్నం 3 గంటలకు. ఇక అదే రోజు అంటే ఫెబ్ 22నే సౌత్ ఆఫ్రికాను ఢీకొట్టనుంది టీమిండియా. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్లో జరగనుంది. సూపర్ 8లో టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ఇది. ఆ తర్వాత ఫెబ్ 23న వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ ముంబైలో జరగనుంది రాత్రి 7 గంటలకు. నెక్స్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఫెబ్ 24న క్యాండీలో రాత్రి 7 గంటలకు జరగనుంది. ఇక ఫెబ్ 25న శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కొలంబోలో రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫెబ్ 26న సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు అహ్మదాబాద్లో ఆడనున్నారు. ఇక అదే రోజు రాత్రి 7 గంటలకు టీమిండియా సెకండ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో జింబాబ్వేతో తలబడనుంది మన టీం. నెక్స్ట్ ఫెబ్ 27న ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కొలంబోలో రాత్రి 7 గంటలకు. ఆ తర్వాత ఫెబ్ 28న కొలంబోలోనే రాత్రి 7 గంటలకు శ్రీలంక వర్సెస్ పాక్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ సూపర్ 8 మ్యాచెస్ లాస్ట్ డే మార్చ్ 1న సౌత్ ఆఫ్రికా వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్ అహ్మదాబాద్లో మధ్యాహ్నం 3 గంటలకు జరగనుండగా, అదే రోజు రాత్రి సూపర్ 8లో టీమిండియా చివరి మ్యాచ్ కలకత్తాలో వెస్టిండీస్తో జరగనుంది. ఈ మ్యాచెస్ షెడ్యూల్ని అబ్జర్వ్ చేస్తే బాస్, టీమిండియా మ్యాచెస్ అన్నీ రాత్రి 7 గంటలకే పెట్టారు. అంటే మనమంతా ఆఫీస్కి వెళ్ళి అలసి సొలసి వస్తే సూపర్ ఎగ్జైట్మెంట్ ఇచ్చి మనలో ఉత్తేజం నింపడానికి రెడీ అంటున్నారు. ఇవే బాస్ సూపర్ 8లో ఉన్న గ్రూప్స్ వివరాలు, ఏ టీంతో ఎప్పుడు ఎక్కడ తలబడనున్నాయో పూర్తి వివరాలు. మరి సెమీఫైనల్కి ఏ టీమ్స్ చేరుకుంటాయి? 2 గ్రూపులు, ఒక్కో గ్రూప్లో 4 టీంలు, ప్రతి టీంకి 3 మ్యాచ్లు. ప్రతి టీం తమ గ్రూప్లోని మిగతా 3 టీంలతో మ్యాచెస్ ఆడతాయి. మరి సెమీఫైనల్ మ్యాచ్లని ఎలా డిసైడ్ చేస్తారు అంటే, గ్రూప్ ఏలోని టాప్ 2 టీమ్స్, గ్రూప్ బిలోని టాప్ 2 టీమ్స్ని తీసుకొని సెమీఫైనల్ మ్యాచెస్ నిర్వహిస్తారు. ఎలా అంటే, గ్రూప్ ఏలోని నెంబర్ 1 టీంతో గ్రూప్ బిలోని నెంబర్ 2 టీం అంటే 1A వర్సెస్ 2B. అలాగే గ్రూప్ ఏలోని నెంబర్ 2 టీంతో గ్రూప్ బిలోని నెంబర్ 1 టీం అంటే 1B వర్సెస్ 2A మధ్య మ్యాచ్. ఇక్కడ టీమిండియా 3 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకొని, అటు పాకిస్తాన్ గ్రూప్ బిలో 2వ స్థానంలో ఉన్నా, లేదంటే గ్రూప్ ఏలో మనమే 2వ స్థానంలో ఉండి గ్రూప్ బిలో పాక్ నెంబర్ 1 స్థానంలో ఉన్న T20 వరల్డ్ కప్లో మరోసారి ఇండియా వర్సెస్ పాక్ క్రికెట్ యుద్ధం జరుగుతుంది. T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాక్ మామూలుగా ఉండదు. అయితే ఇదే జరిగితే ఈ మ్యాచ్ ఇండియాలో కాదు, కొలంబోలో జరుగుతుంది. ఇలానే జరిగితే టీమిండియా మరోసారి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మరి బాస్, మీ ఒపీనియన్లో సెమీఫైనల్కి ఏ 4 టీంలు చేరుకుంటాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ
దిల్ సే థ్యాంక్ యూ బాస్.